కరెక్ట్ వచ్చానా? నమస్కారము. ఈరోజు 10th క్లాస్ పిల్లలకి ప్రస్తుత క్వశ్చన్ పేపర్లో 16వ క్వశ్చన్గా ఇచ్చేటువంటి స్టడీ ద ఫాలోయింగ్ బార్ డయాగ్రామ్. ఇది ఒక రకమైన స్టడీ స్కిల్స్ అంటారు. అంటే ఒక విషయాన్ని చెప్పడానికి భాషే కాకుండా బొమ్మలు కూడా పనిచేస్తాయి. అందులో ఇదిగోండి ఈ బొమ్మను అర్థం చేసుకోండి. ఈ బొమ్మలో ఏంటంటే ఇటువైపు ABCDE అనేటువంటి 5 స్కూల్స్ని ఇచ్చున్నారు. ఈ వైపు అంటే ఇది Y యాక్సిస్లో 500, 1000, 1500, 2000, 2500, 3000, 3500 అంటే విద్యార్థులు ఎంతమంది పరీక్షలకు వెళ్ళారు ఒక్కొక్క స్కూల్ తరఫున దానికి సంబంధించినటువంటి వివరం, స్కూళ్ళ పేర్లు, విద్యార్థుల యొక్క సంఖ్య, మోతాదు ఇక్కడ ఇచ్చున్నారు. దీంట్లో కూడా రెండు ఉన్నాయి చూడండి. అపియర్డ్ అంటే ఎంతమంది పరీక్షకి అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు. అంటే ఇక్కడ అపియర్డ్, ఇక్కడ క్వాలిఫైడ్, అపియర్డ్ క్వాలిఫైడ్, అపియర్డ్ క్వాలిఫైడ్, అపియర్డ్ క్వాలిఫైడ్ అలా ఇచ్చున్నారు. కాబట్టి బొమ్మని అర్థం చేసుకోవడం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే విద్యార్థులు ఎంతమంది ఒక్కొక్క 5 స్కూళ్ళ నుంచి ఎంతమంది అప్రోచ్ అయ్యారు, లేదా ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇది దీనికి సంబంధించిన సమాచారం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియరింగ్ అండ్ క్వాలిఫైయింగ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు అనుకుంటారు. అది కాదు, అపియరింగ్, క్వాలిఫైయింగ్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ జాగ్రత్తగా చూడాలి. ఫ్రమ్ వేరియస్ స్కూల్స్ ఎట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ అనేటువంటి దాంట్లో ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇది పాయింట్. చాలామంది పాస్ ఫెయిల్ అనుకుంటారు. ఇక్కడ అట్లా కాదు. అపియర్ అయింది ఎంతమంది, క్వాలిఫై అయింది ఎంతమంది. అంటే క్వాలిఫై అంటే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది. ఇలా ఇచ్చింది అపియర్డ్, ఇలా బ్లాంక్ ఇచ్చింది క్వాలిఫైడ్. ఇక్కడ కూడా మనం అపియర్డ్, క్వాలిఫైడ్గా చూపించాం. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. 5 into 1 5 మార్క్స్. ఇది మనకు 100 మార్కుల క్వశ్చన్ పేపర్లో 5 మార్కులు ఇక్కడే వస్తాయి. చాలా సున్నితంగా సాధించవచ్చు. పైగా ఇందులో మార్కు పోయేది ఏముండదు కాబట్టి 5 మార్కులు తప్పనిసరిగా వస్తాయి. జాగ్రత్తగా కొంచెం అర్థం చేసుకొని రాయడమే. పైగా భాషా పరిజ్ఞానము కన్నా ఇక్కడ బొమ్మను అవగాహన చేసుకోవడంలోనే ఎక్కువ సమాచారం ఉంది. ఇన్ విచ్ స్కూల్ నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఆన్సర్ చేయండి. ఒక్కో దానికి ఒక్కో మార్కు చొప్పున 5టికి 5 మార్కులు. ఇన్ విచ్ స్కూల్ వాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ద మోస్ట్. క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నది ఎక్కడ? క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంది ఎక్కడ? ఇన్ విచ్ స్కూల్ వాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ద మోస్ట్. క్వాలిఫై అయిన విద్యార్థుల యొక్క పర్సంటేజ్ ఇది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అప్లై చేసిన వాడు లేదా అపియర్ అయిన వాళ్ళు ఇంతమంది ఉంటే క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఇంతమంది, అంటే ఎక్కువ మొత్తంలో పాస్ అయినారు. కాబట్టి ఈ స్కూల్ అనేటువంటిది ఇక్కడ ఈ ఆన్సర్గా స్కూల్, లేకపోతే ఈ విధంగా రాయండి. స్కూల్ ఈ ఆన్సర్గా రాయాల్సి ఉంటుంది. ఇది ఎట్లా వచ్చిందంటే అపియర్డ్, ఇది క్వాలిఫైడ్ మ్యాక్సిమం. ఇక్కడ చూడండి, అపియర్డ్కి క్వాలిఫైడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి అపియర్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది క్వాలిఫై కాలేకపోయినారు, కానీ ఇక్కడ అపియర్ అయిన వాళ్ళలో క్వాలిఫైడ్ గరిష్టంగా ఉన్నారు. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 2, వాట్ డస్ ద బార్ గ్రాఫ్ షో. బార్ గ్రాఫ్ దేనిని సూచిస్తున్నది? ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎత్తి రాయడం చూసి రాస్తే సరిపోతుంది. అందుకనే ఇక్కడ స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా కనుక మనం చూసుకున్నామంటే పక్కా వచ్చేస్తుంది ఆన్సర్. అంటే ఎక్కడ కూడా మనం తప్పు రాయాల్సిన అవసరం లేదు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇక్కడి నుంచి మొత్తం ఎత్తి రాసేయండి ఉన్నదన్నట్టుగా. స్కాలర్షిప్ ఎగ్జామ్ అనేది అక్కడ దాకా నేరుగా ఎత్తి రాస్తే సమాధానం ఉన్నదన్నట్టు రాయడమే, చాలా సులభం కూడా. 3వ విధం చూడండి. ఇన్ విచ్ స్కూల్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ద లీస్ట్.
ఫెయిల్యూర్ చాలా తక్కువ మంది ఉంది ఎక్కడ, ఏ స్కూల్లో. కాబట్టి ఫెయిల్యూర్స్ తక్కువ మంది ఉంది ఎక్కడ చూడండి. ఈబిఏ అపియర్డ్ క్వాలిఫైడ్ అంటే ఈ మధ్యలో ఫెయిల్యూరే. అపియర్డ్ క్వాలిఫైడ్ ఈ మధ్యలో ఫెయిల్యూరే. కాబట్టి అపియర్డ్ క్వాలిఫైడ్ మధ్య ఫెయిల్యూర్ కాస్త ఉంది ఒక్క ఈలోని. కాబట్టి దీనికి ఆన్సర్ ఈ అవుతుంది. ఇక్కడ కనుక మనం బ్రాకెట్ ఇస్తే డైరెక్ట్గా ఏ అని డైరెక్ట్గా రాసేయండి. అంటే ఈకి సంబంధించిన స్కూలు ఏ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్, ఇన్ విచ్ 2 స్కూల్స్ వాజ్ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ద సేమ్. ఫెయిల్యూర్స్ సేమ్గా ఉన్నది ఎక్కడ అంటున్నాడు. మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇచ్చింది అపియర్డ్ క్వాలిఫైడ్. ఫెయిల్యూర్స్ గురించి మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ విచ్ 2 స్కూల్స్ వాజ్ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ ద సేమ్. ఫెయిల్యూర్ అయిన వాళ్ళు సేమ్గా ఉన్నది ఎక్కడ చూడండి. ఏ అండ్ సి అంటున్నాడు. ఏ అండ్ సి ఇక్కడ చూడండి కరెక్ట్గా 1200 మంది, 1250. అపియర్డ్ 3000, క్వాలిఫైడ్ 1750. కాబట్టి 1250 మంది ఫెయిల్యూర్. దాదాపు ఇక్కడ కూడా అదే 1250 ఫెయిల్యూర్ వస్తుంది. సో కాబట్టి ఏ అండ్ సి ఆన్సర్స్ అవుతున్నాయి. ఏ అండ్ సి. కాబట్టి ఆన్సర్గా దీన్ని కూడా ఏ పెట్టాల్సి ఉంటుంది. కొంచెం అవగాహన చేసుకోండి. ఇక్కడ ఈ ప్రశ్న మళ్ళీ చెప్తున్నాను. ఇన్ విచ్ 2 స్కూల్స్ వాజ్ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ద సేమ్. ఫెయిల్యూర్స్ సాయంగా ఉన్నది ఎక్కడ, ఫెయిల్యూర్స్ సేమ్. ఇక్కడ 1250 మంది ఫెయిల్యూర్ ఉన్నారు. ఇక్కడ కూడా 1250 మంది ఉన్నారు. దాదాపు 3250 అనుకోండి ఈ గ్రాఫ్ని. 3250 ఇక్కడ 2000. సో 1250 మంది ఫెయిల్యూర్స్. కాబట్టి ఏనే ఆన్సర్ అవుతున్నారు. లాస్ట్ క్వశ్చన్ 5th one. ఇది 5th one ఎప్పుడు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీటిలాగా స్ట్రైట్గా ఉండదు వీటి ఆన్సర్. ఇక్కడ మూడింటిని పరిశీలించిన తర్వాత నువ్వు ఒకటి రాయవలసి ఉంటుంది. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ద గ్రాఫ్. ఇక్కడ గ్రాఫ్లో ఇచ్చిన సమాచారం మేరకి కరెక్ట్ స్టేట్మెంట్ని చూస్ చేయండి, ఎన్నిక చేయండి. ఒకటి, మోర్ దెన్ 3000 స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్ ఫ్రమ్ స్కూల్ సి. స్కూల్ సి నుంచి దాదాపు 3000కు మించి విద్యార్థులు అపియర్ అయి ఉన్నారు. ఇది కరెక్టే. కాబట్టి ఇదే ఆన్సర్. మిగిలినవన్నీ కూడా పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇన్ ద స్కూల్ సి అండ్ డి ద నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఈజ్ ద సేమ్. సి అండ్ డిలో ఫెయిల్యూర్స్ సేమ్ అంటున్నారు. చూడండి, అపియర్డ్ ఇంత, క్వాలిఫై ఇంతే. కాబట్టి ఇంతమంది ఫెయిల్యూర్. ఇక్కడ ఇంతే మంది ఫెయిల్యూర్. కాబట్టి ఈ రెండు సమానం కాలే. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇన్ స్కూల్ బి ద నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆర్ ద లీస్ట్. స్కూల్ బిలో ద నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆర్ ద లీస్ట్. ఫెయిల్యూర్స్ లీస్ట్ అంటున్నాడు. చూడండి, ఇంతమంది ఫెయిల్యూర్ అయినారు. ఇక్కడ ఇంతే కదా. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. కాబట్టి ఈ విధంగా మనకు ఇచ్చిన పారాగ్రాఫ్ని, ఇచ్చినటువంటి బొమ్మని బాగా పరిశీలించి దీన్ని అవగాహన చేసుకొని ఇచ్చిన ప్రశ్నలకి సులభంగా సమాధానం రాయవచ్చు. ఇది మనకు 16వ ప్రశ్నగా వస్తుంది. 16వ ప్రశ్నకు సమాధానం రాయడం కూడా చాలా సులభంగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రుల దాకా తీసుకెళ్ళండి.